అమ్మ నమస్కారం. నమస్కారం. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాను. ఎట్లా రేవంత్ అన్న పాలనలో మంచిగా ఉన్నారా లేదంటే కేసీఆర్ పాలన నుంచే మంచిగా ఉన్నారా? రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక మంచిగా ఉన్నాం. గతంలో ఎట్లుండే? గతంలో ఏడ్చినట్టుంది. ఎందుక ఏం చేసిండు ఏం చేసిండు? మొత్తం పైన 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 లీడర్లు కోటీశ్వర్లు అయ్యారు. మాయా సోటోళ్ళు మూలనే ఉండరు. ఏం చేసిండు ఏం చేసిండు? చెరువుల కానుంటి మొత్తం భూమి ఏడుంది గవర్నమెంట్ భూమి 3 ఎకరాలు ఇస్తానడు ఇచ్చిండా? మొత్తం పెద్ద పెద్ద వాళ్ళకు మొత్తం ఏముంది, మొత్తం లాగులు వేసుకునే వాళ్ళకి తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళకి ఇచ్చిండు. గరీబ్ వాళ్ళకి ఏం చేసిండు ఏమన్నా చేసిండా? మొత్తం కేసీఆర్ నిండా ముంచిండు. కేసీఆర్ అన్న మంచోడు. కేసీఆర్ ఏంటికి మంచోడు అన్న? దేనికి మంచోడు? రేవంత్ రెడ్డి వస్తే ఇప్పుడు వచ్చిన కానుంటే 2 సంవత్సరాలు అయింది. 10 ఏళ్ళు ఇవన్నీ రేషన్ కార్డులు ఇచ్చిండు. సన్న బియ్యం ఇచ్చిండు. మాయాసం వాళ్ళు అవే బియ్యం తింటున్నానా? రబ్బర్ బియ్యమా తోకమంట బియ్యమా? ఆడిచ్చినవి మంచి బియ్యమా? పురుగుల బియ్యం అని పారవోసిర్రు. మరి మేము ఈ బియ్యం వండుకొని తింటున్నాం. మేము మంచిగా ఉన్నాయి మంచిగా పిల్లలు కూడా తింటారు. రైతులకు అన్ని విధాలుగా ఏం చేసిండు? రైతు బంధు ఒకటి ఇచ్చిండు. ఇంకేమి ఇచ్చిండు? భరోసా ఏమి ఇచ్చిండు? అని భరోసా తలగవాడ ఎవడో సచిన్ వాడు ఇచ్చిండు. బీమా ఇచ్చిండు. ఈయన ఇయ్యలేదా? ఇప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు ఏమి ఇచ్చిండన్నా? ఇప్పుడు ఏదన్నా బాగలేకపోతే ఆపరేషన్లు అయితే 5 లక్షలు పెట్టిండు. ఆయన ఉన్నప్పుడే ఇచ్చిండు. అది కాంగ్రెస్ పార్టీ. ఈయన పెట్టింది కాదు. అది కేసీఆర్ వచ్చినాక పెట్టలేనన్నా. రాజశేఖర్ ఉన్నప్పుడే పెట్టిండు. ఆడపిల్ల పెళ్ళి అయితే ₹1,00,000 ఇచ్చాడు కేసీఆర్ గారు. ఎందుకు ఇచ్చిండన్నా? ఇస్తాడు. ఈయన కూడా ఇస్తాడు. ఎందుకు ఇచ్చిండు? ఇప్పుడు బస్సులు అంటున్నాడు. బస్సులు పాడుగానో పిరి బస్సులు పెట్టిండు. ఎందుకు పెట్టిండు? నా బిడ్డ పోతలేదా? నేను పోతలేనా? ఇప్పుడు కాలేజీ పిల్లలకు ఇప్పుడు పాస్ తీసుకోవాలంటే 3,000 4,000 అన్న నెలకు. మరి ఆ 3,000 4,000 ఇప్పుడు తగ్గలేవా నాన్న? ఎందుకు ఇప్పుడు నేనంటే ఏడాదికి ఒకనాడు పోతున్నా. నా పిల్ల రోజు కాలేజీకి పోయి చదువుకుంటుంది. ఆ పిల్ల ఫీజు దక్కుతలేదన్నా నా బస్ కిరాయి. ఇప్పుడు ఎంజాల పోవాలన్నా, గుర్రంగూడెం పోవాలన్నా, ఇబ్రపట్నం పోవాలన్నా బస్ పాస్ తీసుకుంటే 3,000. మరి ఆ 3,000 ఇస్తున్నాడు కదా నాన్న. 2,500 ఉంది. 2,500 ఇస్తే నెత్తిన పెట్టుకుంటారా? కొందరు మహిళలు చెప్తా ఉన్నారు మేము డబ్బులు పెట్టి బస్సుకు పోయినప్పుడే మంచిగా ఉండే, ఇప్పుడు కొట్టుకుంటున్నారు బస్సులలో. ఎవరు కొట్టుకోలే. కేసీఆర్ వాళ్ళే గెలిగిస్తారు. కేసీఆర్ పార్టీలో ఉండేవాళ్ళు గెలిగించి బస్సులో పట్టుకుంటారు. కానీ అందరు ఎవరు పట్టుకుంటలేరు. పైసలు ఇచ్చి పట్టిస్తారు. టీఆర్ఎస్లా పైసలు ఇచ్చి పట్టిస్తున్నా. నేను చూసిన నల్గొండ 2-3 సార్లు బస్సుకు పోయినా. దేవరకొండ బస్సుకు ఒక 6 రోజులు పోయినా నేను. అదే బస్సులో కావాలని పోయినా నేను పండ్లంతా కావాలని పోయినా. వాళ్ళే వచ్చి గొడవలు చేస్తారు. నాకు కండక్టర్ మీద పట్టుబట్టారు తెలుసా? ఖాళీ ఆమె కూర్చుంటే టికెట్ అనుకుంటూ పోయింది. నువ్వు లేచి టికెట్ కొట్టాలి కదా, తీసుకోవాలి కదా. తీసుకోకుండా కుట్టింది. ఆమెనంటే జాబ్ చేస్తుందంట, గవర్నమెంట్ జాబ్. ఇక్కడ నేను టికెట్ ఓ ఊరు దాటినాక అంటే అమ్మ నేను ఎల్ దగ్గరనే అడిగినాను. బద్మైదాన నువ్వు మంచిదాని కావే, నువ్వు పిరి బస్సులు వచ్చినాక మీకు పొగరు ఎక్కువైందే, మీకు అది ఎక్కువైంది. ఎందుకు అయింది నాన్న? నీకు పొగరు ఎక్కువైంది. నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తావేనంట, డాక్టర్ అమ్మంట. అంటే కేసీఆర్ గతంలో 200 ఉన్న పెన్షన్ 2,000 చేసిండు. ఎందుకు చేసిండు? రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 2,000 ఉన్నాయి, 4,000 చేస్తాను చేస్తాడు. కానీ ఎందుకు చేసిండు? 200ది 2,000 చేసిండు. దేనికి చేసినావు? దేనికి ఇచ్చినావు? అంటే వృద్ధులకు ఏదో విధంగా ఉపయోగపడతాయి. ఎప్పుడు ఏంటికి? ఎందుకు నువ్వు 3 ఎకరాలు ఇస్తానవి ఇచ్చినవా? ఇండ్లు ఇస్తానవి ఇచ్చినవా? ఏమి ఏవి ఎవరికి అడగాల పెడుతున్నావు? కట్టిన ఆడ అంటువాడి బూజు పట్టిపోతున్నాయి. ఎవరికి ఇచ్చిండు? ఎవరికి? ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లని ఊరూరికి ఇందిరమ్మ పేరుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఊరూరికి ఇప్పుడు ఇందిరమ్మ పేరు పెట్టుకొని ఎప్పుడో పోయింది. ఇందిరమ్మ పేరు పెట్టి ఇండ్లు ఇస్తున్నాడు. ఇది లేనోనికి ఉండోనికి ఇవ్వాలంటే ఇది కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నాడు, వేరే వాళ్ళకి ఇస్తున్నా. ఊళ్ళే నిజంగా ఊళ్ళే 10 మంది 10 ఇండ్లు 15 ఇండ్లు వస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇస్తుండన్నా? లేనోనికి ఇస్తుండు. లేని వాళ్ళకు గుడిసె ఉండే వాళ్ళకు, ఇల్లు కూలిపోయిన వాళ్ళకు ఇల్లు ఇస్తున్నాడు. అది మంచిది. నువ్వేమి ఇచ్చినావు? అపార్ట్మెంట్లు కట్టించి ఆడ నింగళం పెట్టి కొరకాసు పెట్టి తాగేటోళ్ళకి అయినది. ఇప్పుడు తాగేటోళ్ళు అటకే రోలవి తిరిగేటోళ్ళకి అవుతున్నాయి ఆ ఇండ్లు. ఎవరికి ఇచ్చినావు? గరీబ్ వాళ్ళకి ఇచ్చినావా? మాదే చూడనా, నాదే చెప్తా. మేము రోడ్డు మీద పండు అమ్ముకుంటాము. రేషన్ కార్డు లేక 10 ఏళ్ళు అయింది. నిన్న వచ్చింది రేషన్ కార్డు. నువ్వేమిచ్చినావు? ఎవరికి ఏమి ఇచ్చినావు? అన్న కేటీఆర్ అంటాడు మంచోడు. గరీబోళ్ళను ఆగం చేసిండు. కాంగ్రెస్ ఏం ఆగం చేసిండు? నీలాగా భూములన్నీ కబ్జా చేసిండా రేవంత్ రెడ్డి? ఇప్పుడు వీకుతున్నాడు. కూలగొట్టాడు అంటే నాన్న ఎందుకు కూలగొడుతుండు? సొంతంగా కూలగొట్ట చెరువులు మొత్తం నిండి పట్నం అంతా ఆగం అయిపోతుంది. అందుకనే మంచిగా ఇస్తున్నాడు. ఇప్పుడు 2 లక్షలు మన 2 లక్షలు ఇచ్చిండు లోను.
ఏదైనా చేసుకొని బతుకురని ఇండ్లు ఇచ్చిండు ఉండమని ఇంకా దానికంటే ఎక్కువ ఏమి ఇవ్వాలన్నా రుణమాపు 2 లక్షలు చేసిండు అన్న 2 లక్షలు ఇచ్చిండు అందరికంటే యానో ఓరకు జరగవచ్చు జరగనోడు పెట్టుకోమంటున్నాడు జరగనోళ్ళు మళ్ళీ అప్లై చేయమంటుండు ఇస్తా అంటుండు ఇంకేమి ఇవ్వాలి ఏమి 90% అయ్యింది నాన్న నాది అచ్చంపేట నన్ను ఇచ్చింది మాలు 90% ఆ రాష్ట్రంలో ఇప్పుడు అచ్చంపేట తాలూకాలో అయింది నల్గొండ జిల్లా మాది మా అత్తగారు 90% అయింది 10% ఉండొచ్చు ఉంటే ఇస్తాడు ఇప్పుడు ఈయన అంత వీక్ పెట్టింది ఏముంది నాన్న ఏమి ఇచ్చిండు ఏమి ఇయ్యలే రేవంత్ రెడ్డి గారు అయితే మంచిగా చేస్తుండన్నా మంచిగా చేస్తుండు కాంగ్రెస్ ఉండాలి 100% ఉండాలి ఒక్కటే ఇన్నానా ఇప్పుడు రేషన్ కార్డులు లేక 10 ఏండ్ల నుండి ఏడ్చిర్రు ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి మంచిగా సన్నబియ్యం తెచ్చుకొని తింటుర్రు పండుగ వస్తే కేసీఆర్ చీరలు పాడుగాను 10 ఏండ్లు నాన్న నాకు రేషన్ కార్డు లేదు ఉండోని కూడా ఇయ్యాలిగా ఎవ్వరికి ఇచ్చేదో రేషన్ కార్డు చీర అనే మాక ఒక్క రోజు కూడా ఎట్లుందో చీర కూడా చూడలే మేము ఎవరికి వచ్చినోడు ఏదో బెదురు కట్టుకోరు ఇప్పుడు చీర ఇయ్యపా రేవంత్ రెడ్డి అది ఇస్తానే ఇది ఇస్తానే ఏమి ఇస్తాడు 2 ఏండ్లకి ఏమి ఇస్తాడు అది చేయపా ఇది కార్డులు కొట్టిస్తున్నాడు ఇదే కేటీఆర్ మరి ఆయన ఏమి ఇచ్చిండు ఇప్పుడు కార్డులు కొట్టి ఇంటికి ఇస్తున్నావు నువ్వు ఆ రోజు ఏం చేసినావు ఆ రోజు ఇవ్వకూడదు మా గరీబోలు కనిపించలే నీకు ఇవాళ కనిపిస్తారా గరీబోలు ఉండోనికే పెట్టిండు తెల్లగా ఉండోనికే పెట్టిండు గద్దర బట్టలు వేసుకున్నోడే బతికిండు మా ఊళ్ళు బతుకు మాయాసం వాళ్ళు బతకలే మొత్తం నాశనం అయిపోయింది కాంగ్రెస్ రావాలి కేటీఆర్ వస్తే నాశనం అయిపోతారు కాంగ్రెస్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మా అచ్చంపేటకు పోయి నిన్న కేటీఆర్ ఏం చేసిండు మీటింగ్ పెట్టిండు ఎప్పుడన్నా కనిపించిండన్నా మా ఊరి దిక్కు కేటీఆర్ కనిపించిండు మీ బాలరాజు మంచిగా చేయలే మీకు ఏ బాలరాజు చేసిండు అవును మంచిగా చేసిండు ఎప్పుడు చేసిండు చేస్తే అట్లెందుకు అవుతుంది అవును అప్పుడే అట్లా ఎందుకు అవుతాడు అందుకే ఎందుకు పోయిండు మరి మంచిగా చేస్తే ఎందుకు రాడు నాన్న మరి మంచిగా చేయకనే అంత నింగలం పెట్టిండనే కాంగ్రెస్కి వచ్చింది మరి మంచిగానే చేస్తుండు ఇవాళ నిన్న పోయి అచ్చంపేట అంతా నిన్ను తిడుతుర్రు రేవంత్ రెడ్డిని ఇంకా ఇంత ఎగురు పెడుతుంది ఏమి ఎగురు పెడుతుంది నువ్వు వచ్చినావా మా దేశం మా అచ్చంపేట తాలూకాకు వచ్చినావా మా తాలూకాకు నువ్వు రాలే మాకు చేయలే మహబూబ్ నగర్కి చేయలే ఇవాళ వచ్చి నేను ఇంత చేస్తా అంత చేస్తా అని ఒక్కొక్కరికి 1500 2000 ఇచ్చి ఇవాళ నువ్వు ఏదో చెప్పించి మొత్తం పెద్ద మీటింగ్ పెట్టి ఇవాళ నీకేస్తానంటావు నువ్వు గెలుస్తావు నువ్వు ముఖ్యమంత్రి అవుతావు కావు కాడునా ఏంటి అవుతాడన్నా ఏమింట్లో అవుతాడు చెప్పు ఆమెనేమో కోటర్లు అమ్ముకొని బతికే కవిత ఈయననేమో మొత్తం ఉండ భూములు అన్నీ కబ్జాలు చేసిండు ఇంకేమొస్తాడన్నా ఇవాళ ఒక్కొక్కరు ముసలోళ్ళని అనిపిస్తున్నారు ఆడిపోయి కేటీఆర్ మంచోడా కాదు ఇదే ఈ కేటీఆర్ మంచోడేనా కేసీఆర్ మంచోడు పోయానో నువ్వే రానో దేనికి రావాలి మనల్ని అమ్ముకోనికి రావంటురా చెప్పు మనల్ని అమ్ముకుంటానన్నా ఈసారి కాంగ్రెస్ రాకపోతే ఇదే టీఆర్ఎస్ వస్తే మా పట్ట పగలమ్ము మంచిగా చేయకపోతే ఎందుకు వస్తుందమ్మా ఇప్పుడు వాళ్ళు మంచిగా చేసారు కాబట్టి మళ్ళీ వస్తుంది అని చెప్పి ఏమొస్తుంది నాన్న పొందా ఏమన్నా చెంచాడు భూమి కూడా లేదు మొత్తం పాడు చేసిండు గరీబోలకు ఇంకా వటాన్ని 60 గజాలు గుడియలే మొత్తం పెద్ద వాళ్ళకు ఎకరాలు 100 ఎకరాలు ఇచ్చిండు ఒక్క గరీబోనికి 1 ఎకరం ఇచ్చిండనా ఇచ్చిండా ఎప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ ఇందిరమ్మ ఇచ్చిందంట మేము చిన్నగా ఉన్నప్పుడు అవే భూములలో దున్నుకొని బతుకుతురు గరీబోళ్ళు ఇవాళ కేటీఆర్ అన్న మంచోడు కేసీఆర్ ఏంటికి మంచోడు 10 ఏండ్లు 7 ఏండ్లు ఏ గరీబోనికి ఎకరా భూమి ఇచ్చిండా బీఆర్ఎస్ పార్టీ హయాంలో కబ్జాలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి తొడకలు తీస్తున్నాడు మా రేవంత్ రెడ్డి తొడకలు తీస్తున్నాడు తీయవలసిందే అన్న రేవంత్ రెడ్డి అన్న శుభ్రంగా చేయవలసిందే మొత్తం ఉండ భూములని గుంజు ఎవ్వడన్నా అనుకోని డబ్బులు ఇచ్చి పౌడిస్తున్నారు అంతే కేటీఆర్ డబ్బులు ఇచ్చి పౌడిస్తుండు అవసరం లేదు మా రేవంత్ రెడ్డి అన్న లంచం ఇయ్యడు మంచిగా చేస్తాడు అంతే కానీ లంచం ఇచ్చి నన్ను పొగుడు నేను మంచిగా చేస్తున్నాను చెప్పు అని అనేటోడు కాడు మాది మహబూబ్నగర్ అన్న మాది పాలమూరి బిడ్డే తొడగొట్టి చెప్పిండు నేను వస్తారా అని లాగుతోటి తీసుకుపోయిండు రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఇవాళ నన్ను జైల్లో పెట్టిరు మమ్మల్ని జైల్లో పెడుతుండు కాంగ్రెస్ పార్టీ జైల్లో పెడుతుంది కాదు నువ్వు పెట్టినావు అందరిని తీసుకుపోయి ఒక్క బిడ్డ ఉంటే కండ్లారా చూసుకోలే రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు మంచోడు కాడంటావేంది తొడగొట్టి చెప్పిండు పాలమూరి బిడ్డ అది దెబ్బ వస్తాడు తప్పకుండా వస్తాడు మళ్ళా వస్తాడన్నా మేము గెలిపిస్తాం అచ్చంపేట మాది నాది మాలు ఇచ్చిరు నన్ను నేను ఆడవిళ్ళను తప్పకుండా వస్తాడు
తప్పనే తప్ప. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వ భూములన్నీ అమ్ముకుంటున్నాడు, మరి దీనికి ఏం చెప్తారు? నిన్న ఇగోనా అది కూడా చెప్తా, బాగా జ్ఞాపకం చేసినావు. కేటీఆర్ అమ్ముకున్నప్పుడు ఎవడన్నా అడ్డం వచ్చిండనా? ఇవాళ భూమి అమ్ముతా అని పెట్టేవారికే అందరిని తీసుకొచ్చి మొత్తం పిట్టలు యాడుండో పిట్టలు తెచ్చి అండ్ల పెట్టి యాడుండో జంతువులు తెచ్చి ఇంట్లో ఫోటోలు పెట్టి రేవంత్ రెడ్డి ఇవన్నీ అమ్ముతుండు చంపుతుండు అని అన్నాడు. మరి నువ్వు అమ్మిన భూములన్నీ ఎవడన్నా అడ్డం వచ్చిండా? అంటే నీదేం ప్రభుత్వం వీళ్ళదేం ప్రభుత్వం కదా. ఇప్పుడు నాయకులు వచ్చి కొట్లాడలే కదా, అక్కడ ఉన్న విద్యార్థులు వచ్చి విద్యార్థులు ఎందుకు వచ్చినా అందరిని లేపుకొచ్చి నాయాసోడ పైసలు ఇచ్చి ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పైసలు ఇచ్చి లేపుకరాడా? లేడా? అట్ట లేడా? లేవద్దు, నిదానంగా జరుగుతుంది, అది నిదానంగా జరుగుతుంది. ఈయననేమో ఉరుకొచ్చి అండ్ల పడుతుండు. ఏమైంది? నువ్వు పిట్టలు తెచ్చి ఫోటోలు తీస్తే తర్వాత ఏమైంది? మళ్ళీ ఎప్పటికప్పుడే అయింది. ఏమైంది అక్కడ? ఎట్లా అయింది? ఆ పిట్టలు అక్కడివి కావు, అవన్నీ ఆ జంతువులు అక్కడివి కావు. ఎక్కడి నుంటో తీసుకొచ్చి అక్కడ పెట్టిండని తెలిసిందా? నిజం అయితే తెలిసిందిగా, భూమి అయితే ఉంది, తెలిసింది. అందుకనే నిదానంగా చేస్తాడు. ఈ 2 ఏళ్ళకి ఇది ఇవ్వకపాయే, అది ఇవ్వకపాయే, సీరియలు ఇవ్వకపాయే, డబ్బులు ఇవ్వపాయే, 2500 ఎందుకు నానా? ఇప్పుడు బస్సులు పిరి ఇస్తే ఎంతమంది కాలేజీ పిల్లలు చదువుతుర్రు, ఈ స్కూల్ పిల్లలు పోతుర్రు. ఇవాళ మనం అంటే పోలేదు. ఇప్పుడు ఆకుకూరలు అమ్ముకుంటే వాళ్ళు రోజు పోస్తుర్రు. వాళ్ళు ఎంత అదవుతుర్రు, నెలకు 3-4 వేలు ఎన్ని మిగులుతున్నాయి వాళ్ళకు? అది వాళ్ళు బతికేది. ఇప్పుడు మనసొంటి వాళ్ళం పని చేసుకుంటే వాళ్ళం పోతలేము, ఎన్నడో ఓ రోజు పోతాం. ఇప్పుడు దేవరకొండ పోవాలంటే 400 అన్న రాను మనం. ఇప్పుడు నల్గొండ పోవాలంటే 400 మిగులుతలేవా పోయేటోనికి? ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నావు కదా, 500కే గ్యాస్ సిలిండర్ వస్తుందని వచ్చింది నాన్న, చాలా మందికి వచ్చింది. మాకు రాలేదు, నేను ఊర్లో ఉంటే వచ్చు, నేను పెట్టినా కూడా కానీ వచ్చు, కానీ చాలా మందికి వస్తుంది నాన్న. వస్తుంది నాన్న, చాలా మందికి వస్తుంది. 80% వచ్చింది నాన్న, ఇంకా 20% ఉంది. పోనీ 30% ఉందనుకో, ఇంకా 2 ఏళ్ళకి ఇయ్యని, ఇంకా 3 ఏళ్ళకి ఇయ్యని. ఇస్తే ఇచ్చిండు, ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి వచ్చినాక రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది, ఎవరు కొంటలేరు, ఎవరు అమ్ముతలేరు అని చెప్పేసి మస్తు అమ్ముతారు. మస్తు పెద్ద వాళ్ళది పోతుందేమో, 100 ఎకరాలు ఉంది పోయింది. కానీ చిన్న బిజినెస్ చేసుకుంటే వాళ్ళకి బాగానే ఉంది మంచిగానే. ఇప్పుడు 4 లక్షలకు గజం ఉండవు నాన్న. ఇప్పుడు భూముల రేటు నువ్వు పేదోని, నేను పేదదాన్ని. ఇప్పుడు ఇది షారెడు కొనుక్కొని ఆడ ఇల్లు కట్టుకుంటున్నాం మనం. ఈ రోజున ఉన్నామా? ఆ రోజున ఎవరు తెచ్చిర్రు అంటే ఇప్పుడు కేసీఆర్ వచ్చినాకనే పెరిగిపోయింది, మొగులు అందుకున్నది. అదే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అది 400లకు 300 గజం ఉన్నది. ఇప్పుడు ఈయన వచ్చిండు కాబట్టి పైకి ఎక్కించిండు మొత్తానికి రిజిస్ట్రేషన్. అంటే మన దగ్గర భూముల రేట్లు పెరిగితే మనం కూడా ఎదిగినట్టే కదా. ఎదుగుతాం, ఉండోడు ఎదుగుతాం. మనం లేని వాళ్ళేం కదా నాన్న. మాకు షారెడు భూమి లేదు, ఓ ఇల్లు లేదు, ఒక ఊరు లేదు. వచ్చినాం బియ్యం రెడ్లే, 35 ఏళ్ళు బియ్యం రెడ్లే ఉన్నాం. ఇల్లు సారు అన్నాం, సారు లేడు, ఇల్లు లేదు. రోడ్డు మీద బతుకుతుంటే పీకేస్తుర్రు. మేము ఏడమ్ముకొని బతకాలి, కింద పెట్టి అమ్ముకుంటే పీకేసిర్రు. మరి ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు లేదు, ఇల్లు రాలేదు. రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక వచ్చిందా? ఇప్పుడు తిరుగుతున్నాం, ఇస్తా అంటున్నాం. ఇస్తా బిడ్డ, మీరు ఇస్తా, మీకు ఇండ్లు కట్టిస్తా, మీకు కాలనీ చేస్తా. రేవంత్ రెడ్డి సార్ అనుడు మాత్రమే కానీ చేసేది లేదు. చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు, ఇస్తాడు, పింఛన్లు ఇస్తాడు. ఆయన మేము 10 ఏళ్ళు తిరిగితే నువ్వు కలవలేదే. నిన్న ఇవ్వాలటప్పుడు గెలిచిన ఆయన మమ్మల్ని దగ్గరికి పిలుచుకొని ఫోటోలు తీసుకున్నాడు. ఇస్తా బిడ్డ, మీరు మా గుండెల్ని ఉన్నాడు, తీసుకున్నాడు, ఇస్తా అన్నాడు. అపాయం ఇచ్చిండు, కలెక్టర్కి ఫోన్ చేసిండు, కలెక్టర్ కాడికి పోయినాం, ఇస్తా అన్నాడు. అన్ని 10 ఏళ్ళు తిరిగినావు నీ దగ్గరికి. అడుగడుగున 10 మంది పోలీసు వాళ్ళు, అడుగడుగున 10 మంది పోలీసు వాళ్ళు. కొడుకుకు తండ్రికి ఎప్పుడన్నా కలిసినవా? నీ ముఖానికి నీ బిడ్డ కాల్చిందా, నీ కొడుకు కాల్చిందా, నీ బామార్ది కాల్చిందా, నువ్వు కాల్చినవా? ఇలా గరీబోనికి పెద్ద చేస్తా అంటున్నావు. మంచి పెద్ద చేసినావు. నీకు 8 మంది ఉండరు, నీకు బియ్యం ఎందుకు ఇవ్వాలని కొట్టేసారు. నువ్వు రాగానే కొట్టేసావు. అగో చూడు మరి మేము కలవనీకి ఇండ్ల గురించి పోయినాం. కలిసిండు, దగ్గరకు పిలుచుకున్నాడు. నా బిడ్డలు అన్నాడు, ఇస్తా, మీకు కాలనీ చేస్తా అన్నాడు. అచ్చంపేట 10 ఏళ్ళు మేము తిరిగినాం సార్. ఆ సార్ మనం ఎట్లా మనం పోసిండు. నువ్వు అన్న ఏం చేస్తావంటే మీకు ఇస్తా, మీకు కాలనీ పెడతా అన్నాడు. సార్ మాకు అదే సంతోషం, ఇస్తా అన్నాడు. కలెక్టర్కి ఫోన్ చేసిండు, లెటర్ రాసిండు, ఇస్తా అన్నాడు. అది మాకు సంతోషం, మాకు ఇస్తే చాలా కేసీఆర్ వస్తారట. మరి ఏం చెప్తారు? రాడు, వాని బొంద పడాలి, మేము చూడాలి. వాని బొంద పడాలి. మా ఆయన 70 ఏళ్ళు ఉన్నాడు, పింఛన్ లేదు. నాకు 65 ఏళ్ళు ఉన్నాయి, నాకు పింఛన్ లేదు. 3 ఆపరేషన్లు అయినాయి,
ఇప్పుడు కూర్చుంటే లేవరాదు, లేస్తే కూర్చోరాదు. ఇట్లా వస్తుంటే మా పిల్లగాడు అంటుండు, ఓ అమ్మ నువ్వు రాకే పోలీసు వాళ్ళు గుంజుతారు, నువ్వు ఆనే కూర్చో అన్నాడు. మళ్ళీ ఒకసారి ఉండి ఓ అమ్మ నువ్వు రా అన్నాడు. దూరంగా నిలబడ్డా. నాకు అప్పుడు అంటే ఏ పని చేసినా ఇప్పుడు శాత కాదు. ఏం చేయాలి కొడుక, నేనేం పని చేయలేను కదా. 3 ఆపరేషన్లు అయినాయి. కూర్చుంటే లేవరాదు, లేస్తే కూర్చోరాదు. కింద కూర్చుంటే 2 వచ్చి లేవట్టాలి. మరి నువ్వు పింఛన్ ఇచ్చినవా, నీకు పుణ్యమేనా, నీకు ధర్మతేనా? నీ బిడ్డనేమో గంజాయి అమ్ముకునే, కోటాలు రమ్మే, జలం వండుకునే. నీ కొడుకు సిప్పలు కడిగేటోడు అక్కడ అమెరికాలో, ఎంగిల్ గిలాసులు కడిగేటోడిని తీసుకొచ్చి ఎమ్మెల్యేం చేసినావు. నీ బామ్మారిది ఆ అంకలు ఏరక తినేటోడిని తీసుకొచ్చి పామాసులు కట్టించినావు. అన్నీ మలుపుకున్నావు. నీకు ధర్మత అవుతుందా, నీకు పుణ్యం అవుతుందా? అది మిగులుతుందా? మిగిలదు. నువ్వు ఏడున్న చెల్లు ఆ భూములన్నీ మొత్తం మలిపినావు, పామాదులు కట్టినావు, మొత్తం కబ్జాలు చేసినావు. నువ్వేం ముందల పడతావు? ముందల పడవు. నువ్వే నాటికి ముందలకి రావు. 8 మంది ఉంటే బియ్యం ఇయ్యడా, 4 పిల్లలు ఉంటే బియ్యం ఇయ్యడా? కొట్టేస్తావు. నువ్వు ఎక్కంగానే కొట్టేసినావు. నీకు న్యాయం అవుతుందా? తిరిగి 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 ఇప్పుడు వచ్చింది. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలంటే మా దేవుడు మాకు పెట్టినా సరే, పెట్టకపోయినా సరే, ఇచ్చినా సరే, ఇవ్వకపోయినా ఆయనని మేము గెలిపించుకుంటాం. మా పాలమూరు బిడ్డలము మేము గెలిపించుకుంటాం. మేము ఆడపిల్లలు మేము గెలిపించుకుంటాం. మీ పాలమూరు బిడ్డలనే రైతులకు సంఖ్యలు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి ఎందుకు చేసిండు చెప్పు? ఏమేసిండు? రైతులకు ఏం చేయలేదు. రైతులకు సంఖ్యలు జైలుకుండా పోతున్నాడు. ఎందుకు చేసిండు అన్న? టీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేస్తారు. రైతులకు ఎందుకు చేస్తాడు అన్న? రైతులకు చేసేటోడు కాడు ఆయన. ఒక రైతు ఆయన మంచి బతికిండు. వాళ్ళు మంచి పామిలాలది. ఆయన ఎందుకు లంకెలు వేస్తున్నా? చేసేది కేటీఆర్. రైతులు అయితే చేయండి అన్న. ఏ రైతుని చేయడు, పార్టీ అని కూడా తెలియదు. రేవంత్ రెడ్డి పార్టీ అనకుండానే చేస్తాడు. ఇక 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకా 2 సంవత్సరాల వరకు రైతు అనేటట్టు గరీబోడు అనేది ఉండదు. సరే, ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చేసరికి కాదు ఎప్పటికీ అసలు ఈ ఎలక్షన్లో గెలవడు అని చెప్పేసి అంటా ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తాను? తప్పకుండా గెలుస్తాడు. కాంగ్రెస్ గెలుస్తుంది, రేవంత్ రెడ్డి వస్తాడు. నేను చెప్తున్నా. ఆయన తొడగొట్టి చెప్పిండు కానీ నేను ఇప్పుడు చెప్తున్నా, నిజంగా వస్తాడు, రేవంత్ రెడ్డి వస్తాడు.